ఈ రోజుల్లో మనకు కష్టం వస్తే అయిన వాళ్ళైనా సరే పక్కకి తప్పుకునే వాళ్ళే ఉన్నారు కదా. కానీ నేను ఫస్ట్ టైం ప్రేమ్‌తో వచ్చినప్పుడు ప్రేమ్ ఫస్ట్ బర్త్‌డే ఢిల్లీలో జరగంగానే ఒక ఇన్సిడెంట్ అయితే 20 డేస్‌కి జరిగింది. ప్రేమ్‌కి ఒక రోజు నైట్ పూట బాగా స్టమక్ పెయిన్ వచ్చింది. బేరమని ఏడ్చేసాడు. మా వారికేమో నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉన్నారు అదే టైంలో. ఇంకా మేమిద్దరమే ఉన్నాము. ఇంట్లో అయితే చాలా ఇబ్బంది పడిపోయాము. ఎగ్జాక్ట్‌గా టైం అయితే 2:00 అయింది మిడ్‌నైట్. అయితే కంటిన్యూస్‌గా ఏడుస్తూనే ఉన్నాడు. అసలు నాకు టెన్షన్ వచ్చేసేసి మా వారికి ఫోన్ చేసేసి వచ్చే అంటూ టెన్షన్ పెట్టిచ్చేసాను. మా వారికేమో డ్యూటీ అడ్జస్ట్‌మెంట్ అవ్వదు. రావడానికి 1 అవర్ పైనే పడుతుంది. అవేమో ఏడుపు ఆపట్లేదు. ఇంకా మా వారు వెంటనే వాళ్ళ కొలీగ్స్ కి ఫోన్ చేశారు. మేజర్ అన్నమాట. ఈ ప్రాబ్లం అయితే చెప్పారన్నమాట. సో వెంటనే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి బాబు కోసం హాస్పిటల్ కి అయితే తీసుకువెళ్లారు. బాబు 5 డేస్ నుంచి మోషన్ కి అయితే వెళ్ళలేదన్నమాట. సో అది సివియర్ అయిపోయి ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేశాం అన్నమాట. సో ఒంటరిగా ఆర్మీలో అయినా సరే బిఎస్ఎఫ్ అయినా సిఎస్ఎఫ్ అయినా సిఆర్పిఎఫ్ స్టేట్ గానే స్టేట్ వచ్చి ఒంటరిగా ఫ్యామిలీస్ పెట్టుకుని పిల్లలతో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారండి. ఆ సార్ వాళ్ళు పంజాబ్ వాళ్ళు అన్నమాట. సో ఎలాంటి కష్టం వచ్చినా కూడా వాళ్ళ కష్టంగా భావించి అన్ని ఫ్యామిలీస్ కూడా ఐక్యమత్యతో కలిసి ఉంటాయండి. అందరూ ఇలా ఉంటే బాగుంటుంది కదా. మీరేమంటారో కమెంట్ చేయండి.